నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నవరాత్రులకు సంబంధించి ఒక్కొక్క రోజు అమ్మవారి అలంకరణ, అలానే పూజా విధానం, మనం పాటించాల్సిన విధి విధానాలు అన్నీ క్లుప్తంగా మాట్లాడుకున్నాం. మరి దశమి 10వ రోజులోకి వచ్చేసాం. ఈ రోజు యొక్క విధానం, ఈరోజు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి పూజా విధానం ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి. రాజరాజేశ్వరి దేవి అలంకారాన్ని చేస్తారు. విజయవాడ అమ్మవారి దేవాలయంలో రాజరాజేశ్వరి అలంకారం చేస్తారు. అన్ని చోట్ల కూడా రాజరాజేశ్వరే కనపడుతుంది. రాజరాజేశ్వరి అంటే పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉన్న తల్లి, అటు ఇటు లక్ష్మీదేవి, తర్వాత సరస్వతీదేవి చామర్లు వీస్తున్నట్టుగా చెరుకు విల్లు ధరించి అటు ఇటుగా లలితా స్వరూపంలాగానే కనపడుతుంది. రాజరాజేశ్వరి అష్టకము అవి చదువుకుంటారు. అమ్మవారికి అది అర్చన చేస్తారనమాట. కొన్ని దేవాలయాల్లో అపరాజిత పూజ చేస్తారు. అపరాజిత అంటే నిన్నటి దాకా ఈమె యుద్ధం చేసింది. అవును, అమ్మవారి యుద్ధంతో మొత్తం దేవతలకి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అఖండ ఐశ్వర్య ప్రాప్తి, అఖండ రాజ్య ప్రాప్తి, స్వర్గప్రాప్తి అన్నీ లభించినాయి. వాళ్ళు కోరిన కోరికలు తీరినాయి. మానవులకి మా రాక్షస భయం లేదు, దేవతలకేమో శత్రుబాధ నివృత్తి కలిగింది. వీళ్ళంతా పోయారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మహిషాసురుడు చివరివాడు. భూమి నిశ్శేషంగా నిష్కంటకంగా అయిపోయింది, రాక్షసులు లేకుండా చేసేసింది. ఇప్పుడు అపరాజిత అంటే ఎవ్వరి చేత ఓడింప శక్యం కానిది, పరాజయం అన్నది లేని తల్లి. ఆ అపరాజిత స్వరూపాన్ని ఈరోజు పూజిస్తారు. ముందు రోజు మహిషాసురమర్దిని స్వరూపంలో కనపడిన అమ్మ శాంత స్వరూపిణిగా స్థిమితంగా కూర్చుని వరాలిచ్చే తల్లిగా దర్శనమిస్తుంది. కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారణ చేస్తారు. ఈ రోజున గులాబీ రంగు వస్త్రధారణ, గులాబీ రంగు వస్త్రాన్ని ఇవ్వడము, రోజ్ కలర్ అనుకో కాస్త అటుగా పింక్కి దగ్గరగా ఉండేది గులాబీ రంగు ఇస్తారు. తర్వాత ఏమో అమ్మవారికి బూరెలు, పులిహోర మొదలైన పదార్థాలతోటి మహానివేదన సమర్పిస్తారు. మనం ఇళ్లలో చేసుకునే వాళ్ళు అన్ని చోట్ల కూడా చక్కెర పొంగలి నివేదన చేస్తారు. ఈ విజయదశమికి, దశమి నాడు చక్కెర పొంగలి అనేది నియమం. అయితే ఇప్పటిదాకా చేయని వాళ్ళు లేదా చేసిన వాళ్ళు కూడా ఈ రోజున మనం వండిన పదార్థాలన్నిటినీ అమ్మవారికి ఇది నివేదన అని ప్రత్యేక పదార్థం కాకుండా అన్ని రకాల పప్పు, కూర, పులుసు, పచ్చడి, పాయసం చేసుకుంటాం. 10 పదార్థాలు చేసినవన్నీ అమ్మవారికి నివేదన చేయండి. ఇప్పటిదాకా మన పూజా విధానాల్లో ఏదైనా లోపం ఉన్నా, ప్రసాద వితరణలో లోపం ఉన్నా, ప్రసాదం మిగిలిపోయి అటు ఇటుగా చూసి చూడకుండా పక్కకు తోసేవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ అపరాధాన్ని పోగొట్టుకోవటం కోసం మహానివేదనని చేయాలి అమ్మవారికి. నవదుర్గలు నిన్నటితోటి పూర్తయిపోయారు కాబట్టి నవదుర్గలు అయిపోయాక దేవాలయాల్లో ఆ నవదుర్గా పూజ చేసిన వాళ్ళు అపరాజిత పూజ చేసుకుంటారు. మనం కూడా అపరాజిత దేవిని పూజించవచ్చు. అయితే ఏంటంటే ప్రాంతాల వారీగా 2-3 రకాల వివిధ. సీమోల్లంఘనము అంటే పొలిమేరలు దగ్గరికి వెళ్ళటం, పొలిమేరలకు వెళ్ళి రావాలి. సీమోల్లంఘనం అనేది ఒక ప్రత్యేకమైన క్రియ. పల్లెటూళ్ళల్లో ఊరు చివరి దాకా నడిచెళ్ళు వస్తారు. తర్వాత సెమీవృక్ష దర్శనం, ఇది తెలిసిందే. మన దగ్గర సెమీవృక్ష పూజ చేస్తారు. సెమీవృక్షానికి పూజ చేస్తారు. ఆ సెమీవృక్షపు ఆకులని పంచుకుంటారు బంగారంగా. ఈ రోజున ఈ సెమీవృక్షం మీద నుంచి అర్జునుడు తన ఆయుధాలు దించాడని, శమైతే పాపం శమీశత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఈ శ్లోకాన్ని చెప్పుకుంటారు. ఈ అపరాజిత పూజని రాముల వారు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేశాడని చెప్తారు. అపరాజితను పూజించిన తర్వాతే ఆయన మన వారధి కట్టారని, సముద్రం మీద వారధి కట్టారు కదా, ఆ వారధిని అపరాజిత పూజ అయిన తర్వాతే చేశారని చెప్తారు. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ దసరాలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మానవుడు ప్రతివాడు కూడా 10 శత్రువుల్ని మనం పోగొట్టుకోవాలి. ఈ 10 శత్రువులు ఏమిటవి? మామూలుగా మనం చెప్పుకునేవి అరిషడ్వర్గం, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. అలా కాకుండా నిత్య జీవితంలో మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలని జయించటమే దశహర. ఈ 10ని జయించి అపరాజితులుగా ఉండాలి మనం. వాటి వల్ల ఓడిపోకూడదు, వాటికి లొంగిపోకూడదు. ఆ లొంగని వాడే ముక్తిని, అమ్మవారి సాయుధ్యాన్ని సంపాదించగలుగుతాడు. మహాసామ్రాజ్యాన్ని సాయుధ్యం కావాలంటే ఎట్లా వస్తుంది? జయించవలసినవేంటి? అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు కూడా. అంతఃశత్రువులు 6 పక్కన పెడితే 6 కాదంటే ముందు వీటిని జయించిన వాడే వాటిని జయించగలుగుతాడు. అవును, ముందు నాలుకని, కంటిని చూసిందల్లా కావాలనిపిస్తుంది, విన్నదల్లా చేసేద్దామనిపిస్తుంది, అనుకున్నదల్లా చేసేయాలనిపిస్తుంది. కాళ్ళు తీసుకెళ్ళిన చోటకి నడిచిపోకూడదు, చేతికి తోచింది చేయకూడదు, శరీరమే ఇంపార్టెంట్గా భావించకూడదు. ఎన్నున్నాయి భావాలు.
వీటన్నిటి జయించిన వాడే పూర్తిగా భగవత్ సాయుధ్యాన్ని పొందగలుగుతాడు. ఆ ముక్తిని సాధించడం కోసం ఒక నియమంగా పెట్టి ఈ 10 రోజులు ఇట్లా పూజా విధానం సలపండి. మెల్లిగా ఏంటంటే నువ్వు ఇది అని చెప్పంగానే వైరాగ్యం అందరికీ వస్తుందా? ఇవి జయించు వర్గాన్ని అంటే ఈ శారీరక వర్గం ఒకటి ఉంది కదా, ఇంద్రియ వర్గం 10. ఈ 10ని జయించు అనగానే కష్టంతో వస్తుంది. మేము తినద్దా, తాగద్దా, పడుకోవద్దా, వెళ్ళొద్దా, చూడొద్దా అనిపిస్తుంది. అవును, ఒకటి ఇదొకటి. అరిషడ్ వర్గాన్ని జయించాలంటే దాన్ని జయించిన ముందు వీటిని జయించిన వాడే వాటిని జయించగలుగుతాడు. ఎన్ని వర్గాలు జయించాలి కదా ఎవరైనా. ప్రయత్నము ప్రతి సంవత్సరము చేయాలి. కొంతమంది ఆ దారి పట్టగలుగుతారు. దీంట్లో ఉన్న లోతు అది మనం తెలుసుకోవాలి. ఆమె శత్రువుల్ని జయించింది, రాక్షసుల్ని జయించింది. పైగా మనకేం చెప్తారంటే ఈ మన మహాలయ పక్షాలు ఉన్నాయి కదా, మహాలయ పక్షాలు అవి యుద్ధపక్షమని, ఇది విజయపక్షమని చెప్తారు. ఆ యుద్ధాల్లో ఓడిపోయినటువంటి దేవతలు అమ్మవారి సహాయంతో, ఆమె యొక్క కృపతోటి ఈ యుద్ధాలు జయించి ఇవాళ వాళ్ళు తమ రాజ్యాన్ని పొందారు. రావణాసురుడిని కూడా ఈ 10 రోజులు యుద్ధం చేసి నవమి నాడు రావణాసురుడు గతించాడు. విజయదశమి నాడు రాముడు అపరాజిత పూజ చేశాడని కూడా చెప్తారు. రాముల వారు చేశారు అని. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న దసరా పండుగని 10 రోజులు చేయకపోయినా చివరి రోజు సెలవు లభిస్తుంది కాబట్టి ఈ రోజున లలితా సహస్రం చదువుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం వస్తే చదువుకోవచ్చు, ఖడ్గమాల వస్తే చదువుకోవచ్చు, రాజరాజేశ్వరి అష్టకం వస్తే చదువుకోవచ్చు. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి ఈ మకుటంతో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకుని మన ఇంట్లో చేసిన 4 పదార్థాలని అమ్మవారికి నివేదన చేసి వచ్చే సంవత్సరం కూడా ఇలాగా ఈ విధంగానే నీ మహాసామ్రాజ్య సేవాకాలాన్ని మాకు ఇవ్వమ్మా అని నమస్కారం చేసుకోవచ్చు. కుదిరిన పువ్వులు, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతోటి అమ్మవారికి పూజ చేసుకోవటం, అష్టోత్తరం చేసుకోవచ్చు. లలితా సహస్రనామం ఎట్లాగూ చదువుకుంటాం. స్నేహితులతోటి ప్రసాదాన్ని పంచుకోండి. ఈ పండుగని ఆనందప్రదంగా జరుపుకోండి. 10 రోజుల పండుగ. మనం బతుకమ్మని ముందే పంపించేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అష్టమి నాడే బతుకమ్మ వెళ్ళిపోతుంది. నవమి దశములు దసరా పండగగా చేసుకుంటారు. ఇక్కడ కూడా జరిగేది అదే. ఈ దశమి నాడు ఏం చేస్తారు, ఈ సెమి వృక్షాన్ని చూసి కాస్త జమ్మి ఆకుల్ని అందరికీ పంచుకుంటారు. జమ్మి ఆకు ఏంటిది, పెద్దవాళ్ళకి దండం పెడితే 2 బంగారం అంటారు జమ్మి ఆకులు. ఆకుని బంగారం అంటాం ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంది, గమనించగలరు. ఏ దేశంలో అంటారు? ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. వృక్షాన్ని దాన్ని ఇంకొక చెట్టు పాతాలి. ఈ సంవత్సరం ఒక జమ్మి చెట్టుని ఎక్కడైనా పాతి పెట్టేందుకు ప్రయత్నం చేసుకోండి. ఎన్ని జమ్మి చెట్లు పాతా ఉంటారు. కుటుంబం ఒకటి పెట్టినా కూడా మనకి పచ్చగా మొక్కలు ఉంటాయి కదా, జమ్మి చెట్లు కనబడవు, వెతుక్కోవాలి, చాలా తక్కువ ఉంటాయండి. దీంతో పాటు పాలపిట్టను చూడడం అనే ఒక ప్రోగ్రామ్ కూడా కనిపిస్తుంది. అవునండి, మనం ఎక్కడ చూస్తాం, పాలపిట్టని టీవీలో యూట్యూబ్లో చూపిస్తున్నారు. నిజంగా అవును, నిజం. ఈ పాలపిట్టను చూడడం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. పాలపిట్టను చూడడం ఎందుకంటే కార్తెలు మారతాయి ఇక్కడి నుంచి, మళ్ళీ రేపు రాబోయే పంటలు బాగా పండడానికి శుభసూచకంగా పాలపిట్టను చూద్దాం అనుకుంటారు. ఆ పాలపిట్టను చూడడము, సీమోల్లంఘనం చేయడం పాత రోజుల్లో చేసేవాళ్ళు. ఊర్లోంచి బయటికి పొలిమేరలు దాటడం, యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు ఈ రోజున వెళ్ళేవారు, దశమి రోజు వెళ్ళేవాళ్ళు. యాత్రలు ప్రారంభం కూడా విజయదశమి నాడు ప్రారంభించేవాళ్ళు. అప్పుడు ఇలా ఒట్టిగా వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా జయ, జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు. అవునవును. మళ్ళీ వెళ్ళిన ప్రయాణం అంతా కాలినడక, అడవులు దారులు ఎలా ఉండేవి. అప్పుడు దోపిళ్ళు జరిగేవి, ప్రమాదాలు జరిగేవి, జంతుజాలం ఏదైనా క్రూర జంతువులు పాలిట పడేవాళ్ళు, దిక్కుమాలిపోయిన పరిస్థితులు ఉండేవి. అందుకని అవి జరగకుండా ఉండడం కూడా ఈ సీమోల్లంఘనం చేయడం, పొలిమేర దాటడం ఇలా మంచి రోజుల టైంలో చేసేవాళ్ళు. ఈ విజయదశమి నాడు విద్యలు మొదలు పెట్టుకోవచ్చు, కొత్త పనులు ఏమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు, కొత్త కార్లు ఇంటికి తెచ్చుకోవచ్చు, కొత్తగా బంగారం కొనుక్కోవచ్చు, కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టచ్చు, కొత్త దస్త్రం పెట్టుకోవచ్చు. చాలా పనులకి విజయదశమి అత్యద్భుతంగా ఉంటుంది. ఈ రోజున మొదలుపెట్టిన ఏ పనైనా విజయాన్ని సాధిస్తుంది అని చెప్తారు. అలా విజయాలను ఇచ్చేటువంటి విజయదశమి శుభాకాంక్షలతో ఈ 10 రోజుల దసరా కార్యక్రమాన్ని ముగిద్దాం మనం. తప్పకుండా రమ్మగారు, మరొకసారి మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు అండి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.